Hi guys, welcome to Pen Academy. In this video, let us discuss about today's current affairs expressed in 3 minutes. First news related to Andhra Pradesh అండి. సో మనకి రాబోయే రోజుల్లో అనకాపల్లి ప్రాంతంలో మనకి ఒక మెగా స్టీల్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఈ రోజు దానికోసం ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు అండర్ ది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ యాజ్ మనకి హెవీ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ కుమారస్వామి గారి చేతుల మీదుగా రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఫర్ ది ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియన్ ప్లాంట్ ఎట్ నక్కపల్లి. దీనికోసం 1.36 crores అయితే ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే యాజ్ ఆఫ్ నౌ విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిందే మనకి 4 బయో ప్లాంట్స్ అయితే రాబోతున్నాయి అర్బన్ ఏరియాస్లో. అర్బన్ వేస్ట్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 60 కోట్లతో మనకి రాబోయే రోజుల్లో రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు లాంటి ప్రాంతంలో ఇవి సెటప్ చేయబోతున్నారండి. మనకి అడిషనల్గా ప్రీవియస్గా ఎస్టాబ్లిష్ చేసిన విజయవాడ ఇప్పుడు రెనోవేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండర్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇవి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటాం, కొత్త జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 5 బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అలాగే మనకి కమింగ్ టు థర్డ్ వన్, ప్రారంభ 2026 ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్ చేసిందండి. సో దేనికోసం అంటే అవేర్నెస్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2026. సో దీనికోసం మనకి గైడెన్స్ నోట్స్ కావచ్చు, ట్యూటోరియల్స్ కావచ్చు, రీజనల్ లాంగ్వేజెస్ బ్రౌచర్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కావచ్చు, కొత్త చట్టం కోసం ఒక అవేర్నెస్. ఇది రేపు April 1, 2026 నుంచి లాంచ్ అవబోతుంది అఫీషియల్గా. దీనికోసం మధుకార్ ఎక్స్ప్లెయిన్స్ అనే ఒక బ్రౌచర్స్ ఆల్రెడీ మనకి AI ట్యూటోరియల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ యొక్క కొత్త చట్టం కోసం. అలాగే నేషనల్ డెంటల్ కమిషన్ కొత్తగా వినిపిస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ దిస్ కమిషన్ రిప్లేసింగ్ దిస్ ఓల్డ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రిప్లేస్ చేస్తూ కమిషన్ తీసుకొచ్చింది టు బ్రింగ్ సమ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అలాగే అఫోర్డబుల్ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఈ కమిషన్ రిప్లేస్ తీసుకొచ్చింది. అయితే దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మనకి సంజయ్ తివారీ యాక్టింగ్ యాజ్ ఎ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ దిస్ కమిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇండియన్ రూపీ రీచెస్ రికార్డ్ లో అండి. సో డాలర్ అనేది మనకి ఇప్పుడు 94 రూపీస్ అయిపోయిందండి. సో ఇది డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అంటాం. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటే బికాస్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ సెంట్రల్ ఏషియన్స్ కంట్రీస్ కావచ్చు, వార్స్ కావచ్చు, అలాగే మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగిపోవడం, అలాగే మన దేశం నుంచి విత్డ్రా జరిగిపోవడం, మనకి క్యాపిటల్ ఫ్లైట్ డాలర్స్ వెళ్ళిపోవడం. మన దేశంలో ఎప్పుడైతే డాలర్స్ తక్కువ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా దాని డిమాండ్ పెరిగి $1 అనేది 90 రూపీస్ కొనే ఒకప్పుడు ఇప్పుడు 94 రూపీస్ కొనాల్సి వస్తుంది. దాన్ని మనం డాలర్ డిప్రిషియేషన్, రూపీ డిప్రిషియేషన్ అంటాం. సో ఇది ఖచ్చితంగా రికార్డ్ ఫస్ట్ టైం అండి, 94 రూపీస్ చేరడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అలాగే మనకి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది పాకిస్తాన్. అఫ్ కోర్స్ మనకు వస్తుంది కూడా. సో పాకిస్తాన్ ఇస్ ద ర్యాంక్డ్ మోస్ట్ కంట్రీస్. సో 28% టెర్రరిస్ట్ డెత్స్ అయితే మనకి జరిగాయంట లాస్ట్ ఇయర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కొలంబియా మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈసారి, సో కంట్రోల్ చేసి టెర్రరిస్ట్ని. సో అలాగే మనకి ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే తీసుకుంటే షార్హుల్ ఫెస్టివల్ మెయిన్లీ సెలబ్రేట్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి స్పీడ్ న్యూసెస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు పెన్ అకాడమీ. థ్యాంక్ యూ.